ఆయన కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాలలో కూడా మనం ఎలా కలిగి ఉన్నాం, ఈ చిన్నదాని వల్లే మనం ఏ విధంగా కలిగి ఉంటున్నాం, మన మనసాక్షి ఏ విధంగా కలిగి ఉంటున్నది. మన జీవితాల్లో మన పాపమున వలన మరి జీవితము మరణము గనుక నయమానిక ఆయన శుద్ధి చేసుకున్నాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజున వింటున్న వాక్యం వింటున్న నీవు, లైలో కలిగిన నీవు నీ జీవితంలో ఏ విధంగా కలిగి ఉన్నావు? నయమాను జీవితంలో ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే తాను తన పాపమును ఒప్పుకొని ఆయన దేవుని సన్నిధిలో సిద్ధపడినట్టుగా చూస్తున్నాం. ఇంకేమంటున్నాడు తెలుసా? నయమాను తన జీవితం మారిన తర్వాత, తన జీవితము